హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పుట్టగంటి గోపీకృష్ణ గారిచే రచింపబడిన 9 రోజులు అనే క్రైమ్ అండ్ సస్పెన్స్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6వ రోజు. నారాయణ నెల్లూరులోని చెల్లెలు లక్ష్మి ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. రాక వచ్చిన నారాయణ కుటుంబాన్ని ఆదరంగా ఆహ్వానించింది లక్ష్మి. అప్పటికప్పుడు భోజనాలు వండి అందరికీ వడ్డించిందామె. నారాయణ భోంచేసిన వెంటనే పనుందని బయటకు వెళ్ళాడు. నారాయణ కుటుంబం సభ్యులకి అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఏ కారణం లేకుండా ఇక్కడకు తీసుకువచ్చి ఎందుకు పడేశాడో వారికి అర్థం కావటం లేదు. పిల్లలు మాత్రం రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా, చెప్పకుండా స్కూల్ ఎగ్గొడితే వెళ్ళాక పనిష్మెంట్ ఇస్తారమ్మా. నారాయణ కూతురు వాణి 8వ క్లాసు చదువుతోంది. తన తల్లితో ఉదయం నుండి చెప్తోంది. చెప్పొచ్చావుగా తిరుపతి వెళ్తున్నామని. అది ఇవాల్టి వరకే. రేపటి నుంచి వెళ్ళని దానికి టీచర్ పనిష్మెంట్ ఇస్తుందేమో. ఒక పని చెయ్యి, మన పక్కింటి ఉమా మీ క్లాసేగా, ఆ అమ్మాయికి చెప్పు స్కూల్లో చెప్పమని. ఇవిగో డబ్బులు. అత్తనడిగి ఫోన్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని వెళ్ళిరా, చేసిరా. నంబర్ గుర్తుందా? గుర్తుందన్నట్లు తల ఊపింది వాణి. వాణి ఫోన్ అందుకున్న ఉమా ఆనందంగా చెప్పింది. ఈరోజు స్కూల్ బంద్. మాయ చనిపోయిందిగా, అందుకని బందట. సరేలే, నేను ఇంకో 2 రోజులు రాను. క్లాస్ టీచర్కి చెప్పు. రావా? ఎందుకని? ఇక్కడ మా అత్తవాళ్ళ ఊరు వచ్చాం. నెల్లూరని. ఎంత బావుందో. వాళ్ళింటి పక్కనే పెద్ద రివరు, ఓల్డ్ టెంపులు ఉన్నాయి. మేము భలే ఆడుకుంటున్నాం. ఇంకొక 2 రోజులు ఉండి వస్తాం. అవునా? సరేలే, అలాగే చెప్తాను. టీవీ10 న్యూస్ రూమ్ యథాప్రకారం గందరగోళంగా ఉంది. ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు. అమ్మాయి అనిత పరుగున వచ్చాడు మార్కండేయులు. చేతిలో ఒక కాగితం పట్టుకుని చేస్తున్న పని పక్కన పెట్టి చూసింది అనిత. ఆడబోయిన తీర్థం ఎదురవడం అంటే ఇదే. ఇదిగోనమ్మా మనం అడిగిన వివరాలు. చేతిలోని కాగితం చూపించి ఇచ్చాడు. మసకగా కనిపిస్తున్న ఆ వివరాలు ముందు అనితకి సరిగ్గా అర్థం కాలేదు. మార్కండేయులే వివరించడం మొదలుపెట్టాడు. మాయా హత్య జరిగిన అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్లో ఆ రోజు ఎంట్రీలు ఉన్న కాగితం కాపీ ఇది. అర్జున్ తీసిన వీడియోని ఎన్హాన్స్ చేయించి చూస్తే బయటకొచ్చిన కాపీ ఇది. మసకగా ఉందనుకో, అయినా పర్వాలేదు. ఇదిగో ఇక్కడ చూడు, అసలు మనకు కావలసిన వివరం. మాయ పరిశీలనగా చూస్తుంటే మరలా మార్కండేయులే చెప్పడం మొదలుపెట్టాడు. దీని ప్రకారం ఫ్లాట్ నెంబర్ 314కి, అంటే మాయా పక్క ఫ్లాట్కి ఒక విజిటర్ వచ్చాడు. అతని కార్ నెంబర్ ఇదిగో. ఒకే డిజిట్ ఉంటే ఎవరో పెద్దవారి కారు అయి ఉండాలి. ఆర్టీఏ ఆఫీసులో కనుక్కుంటే చెప్తారేమో. అక్కర్లేదు, ఆ నంబర్ ఎవరిదో చాలామందికి తెలుసు. అది సీఎం గారి అబ్బాయి సంజయ్ కారు. ఉలిక్కిపడి కుర్చీలో నిటారుగా ఉంది అనిత. అతనికి ఆ ఫ్లాట్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇంతకీ ఆ ఫ్లాట్ ఎవరిది? ధనుంజయ్ అని జర్నలిస్ట్. నీకు గుర్తుందో లేదో, మాయ చనిపోయిన సంగతి ముందుగా మనకు చెప్పింది అతనే. మరి అతనికి సంజయ్కి ఏమిటి సంబంధం? వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా చేసి ఉండవచ్చా? అయినా అదంతా మనకి అనవసరం. ఇంత సాక్ష్యం మన దగ్గర ఉండగా మనం ఏమీ పట్టనట్లు కూర్చోవడం భావ్యం కాదు. వెంటనే ఈ విషయం టెలికాస్ట్ చేయించండి. ఏమని చేస్తాం? అతను పక్క ఫ్లాట్కి వెళ్ళినంత మాత్రాన ఈ అమ్మాయి ఫ్లాట్కి కూడా వెళ్ళి ఉండాలని ఏముంది? ఒకవేళ అసలు మాయ ఫ్లాట్కి వెళ్ళాడనే రుజువులున్నా అతనే ఈ హత్య చేసి ఉంటాడనవచ్చా? అవన్నీ మన పనులు కాదు సార్, పోలీసుల పనులు. మనకు తెలిసింది ప్రజలకు చెప్పడం వరకే మన డ్యూటీ. తరువాత వివరణ వాళ్లే ఇచ్చుకుంటారు. అసలేం జరిగిందో అప్పుడు బయటకు వస్తుంది. ముందు మీరు వార్త రాయించండి. అమ్మా, పెద్దవాళ్లతో వ్యవహారం. తొందరపడితే ఇరుక్కుపోతామేమో. తొందరపడకపోతే ఇంత ఆధారం కూడా వేస్ట్ అయిపోతుంది. అంతకంటే ఈ వృత్తికి ద్రోహం మరొకటి ఉండదు. అదీ కాక ఈ ధనుంజయ్ ప్రెస్వాడు అయి ఉండి ఇంత సెన్సేషనల్ న్యూస్ దాచాడంటే నాకేదో అనుమానంగా ఉంది.
అతన్ని ఒకసారి కాంటాక్ట్ చేయాలి. అతని నెంబర్ ఉందా? 5 నిమిషాలలో టీవీ10లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పడం మొదలుపెట్టారు. టీవీ10 పరిశోధనలో వెలుగు చూసిన పచ్చి నిజాలు. మాయ హత్యలో సీఎం కొడుకు సంజయ్ పాత్రపై అనుమానాలు కప్పిపుచ్చడానికి జరుగుతున్న పోలీసులు ప్రయత్నాలు. మరో 5 నిమిషాలలో రాష్ట్రంలోని అన్ని ఛానల్స్ ఇవే వార్తలు వడ్డించడం మొదలుపెట్టినాయి. టీవీలో ఈ వార్త ప్రసారం అవుతుందని తెలియగానే హోమ్ మినిస్టర్ వరాహమూర్తి సీఎంకి ఫోన్ చేశాడు. సార్, ఈ వార్త బయటకు రాకుండా ఉండడానికి నేను చేతనైనంత చేశాను. కానీ ఈ పేపరోళ్ళని, ఛానళ్ళోళ్ళని మనం కంట్రోల్ చేయలేం సార్. ఆ రిజిస్టర్ కాపీ వాళ్ళ చేతుల్లో ఎలా పడిందో కానీ నా తప్పేం లేదు సార్. కోదండరావు ఏమీ మాట్లాడలేదు. షిట్, కనీసం మనల్ని అడగకుండా ఉన్నవి లేనివి ఎలా ప్రచారం చేస్తున్నారో చూడండి. ఇమీడియట్గా ప్రెస్ మీట్ అరేంజ్ చెయ్యండి, నేను మాట్లాడతాను చెప్పాడు ఎస్పీ విజయ్. ఆండాళమ్మకి ఆయాసంగా ఉంది. ఉదయం నుండి ఒక్కొక్క ఛానల్లో గంట చొప్పున ఆపకుండా హోమ్ మినిస్టర్ని తిట్టి అలసిపోయింది. క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి మీద ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి వచ్చేటప్పటికి ఒళ్ళంతా హూనమైంది. ఇంతలో హఠాత్తుగా ఈ వార్త తెలిసింది. ఎన్నాళ్లుగానో పోగొట్టుకున్న పెన్నిది దొరికినంత ఆనందం కలిగింది ఆండాళమ్మకి. మామూలుగా దొరికే అవకాశం కాదు ఇది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు మీదే ఆరోపణలంటే తమ ముఖ్యమంత్రి మీద కూడా ఏదైనా మాట్లాడవచ్చు, తను కూడా ఏదైనా మాట్లాడవచ్చు. అప్పటికే ఆవిడ ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది. అనేక టీవీ ఛానల్స్ వాళ్ళు ముందు వాళ్ళ ఛానల్కి రమ్మంటే వాళ్ళ ఛానల్కి రమ్మని పోటీలు పడుతున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నా చెప్పింది బయలుదేరింది. ఇప్పుడు ఆమెకి ఆయాసం గుర్తు రావడం లేదు. పైగా మనసంతా చాలా ఆనందంగా ఉంది. తిట్టడానికి ఒక నాయకుడు, వినడానికి ప్రేక్షకులు, సంధానకర్తలుగా ఛానల్స్ దొరకడం ఎంత అదృష్టం. ఇంకొన్ని గంటల పాటు టీవీ నిండా నేనే. సీఎం ఆఫీసు నుంచి బయటకు వచ్చేటప్పటికి చుట్టూ అనేక ఛానల్ కెమెరాలు, మైకులు. వారిని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న భద్రతా సిబ్బందితో ఆవరణమంతా గందరగోళంగా ఉంది. తనంతట తనే ముందుకు వచ్చి చెయ్యెత్తాడు. కొద్దిగా సద్దుమణిగింది. చెప్పడం మొదలుపెట్టాడు. సంజయ్ మీద వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అతనికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. మిగిలిన విషయాలు పోలీసులు మాట్లాడతారు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేసి మిగిలిన ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఏసీపీ విజయ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ముందుగా నేనిచ్చే స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. తరువాత మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను అని తన స్టేట్మెంట్ చదివాడు. సంజయ్ మాయ హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 2:30 మౌర్య అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ నంబర్ 314లో ఉండే ధనుంజయ్ ఇంటికి వ్యక్తిగత కారణాలతో వెళ్ళాడు. అక్కడ నుండి వచ్చే సమయంలో మాయ కనిపించి ఆహ్వానించడంతో 315 ఫ్లాట్లోని ఆమె నివాసానికి కూడా వెళ్ళాడు. అక్కడ నుండి 3:30 వెళ్ళిపోయినట్లు టీవీ ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్న రిజిస్టర్లోనే నోట్ అయి ఉంది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హత్య సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య జరిగింది. ఇది సంజయ్కి మేమిస్తున్న క్లీన్ చిట్ కాదు. కాకపోతే సంజయ్ హంతకుడు అనడానికి బలమైన ఆధారాలు లేవని మాత్రమే చెప్తున్నాను. నిజమైన హంతకుడు దొరికే వరకు అందరూ అనుమానితులే. తరువాత అరగంట ప్రశ్నోత్తరాలు జరిగినా విజయ్ పై స్టేట్మెంట్తో చెప్పిన దానికంటే ఎక్కువ ఏమీ చెప్పలేదు. ప్రెస్ మీట్ నుండి బయటకు వస్తున్న విజయ్కి ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఫోన్ వచ్చింది. సంజయ్ ఫింగర్ ప్రింట్స్ మాయా రూమ్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ రెండూ మ్యాచ్ అయ్యాయి సార్. అది ముందే తెలుసు కదా. సంజయ్ ఒప్పుకున్నాడు. వాట్ అబౌట్ డిఎన్ఏ? ఆ రిపోర్ట్ రావడానికి ఇంకా 48 గంటలు పడుతుంది సార్. కోపంగా ఫోన్ పెట్టేశాడు విజయ్. రవివర్మకి టీవీ స్టూడియో కొత్త. అదీ కాక కొత్త పరిసరాల్లో మాట్లాడే అలవాటు తక్కువ కావడంతో చర్చా కార్యక్రమంలో ఫ్రీగా మాట్లాడడం లేదు. అది గమనించిన అనిత రవివర్మని ప్రాంప్ట్ చేసింది మాట్లాడమని. మీకు సంజయ్ ఎంతకాలం నుండి తెలుసు? ఇద్దరి తండ్రులు ఒకే పార్టీ వారవడం వల్ల
ఇద్దరం ఒకే ఊర్లో ఉండడం కూడా ఒక కారణం. మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందా? స్నేహం కంటే పరిచయస్తులం అని చెప్పవచ్చు. అతని హత్య చేసి ఉండవచ్చా? నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. అలాగే నేను సంజయ్కి క్లోజ్ ఫ్రెండ్ని కూడా కాదు. అలాగే మేమిద్దరం రాజకీయాల్లోకి వద్దామనుకున్న విషయం బహిరంగ రహస్యం. అందుకని మా ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేవని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అవేమీ నిజం కాదు. సంజయ్ ఉత్తముడని చెప్పలేకపోయినా ఇంకొక మనిషిని చంపే నీచుడు మాత్రం కాదు. ఈ సంగతి మాత్రం డంకా బజాయించి చెప్పగలను. తడబడుతూ అయినా తను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పిన రవివర్మ వంక మెచ్చుకోలుగా చూస్తూ ముందుకు కదిలిపోయింది అనిత. ప్రోగ్రాం పూర్తయిన అనంతరం అనితని పలకరించబోయాడు రవివర్మ. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సారీ రవివర్మ, లెటస్ మీట్ సమ్ అదర్ టైం అంటూ వెళ్ళిపోయింది. అప్సెట్ అయ్యాడు రవివర్మ. ఎవరూ తన సాన్నిధ్యాన్ని కోరుకోరా? అప్పుడు మాయా, ఇప్పుడు అనిత. తను ఇంట్రెస్ట్ చూపినా పట్టించుకోరేం? అయినా చెప్పిందిగా లెటస్ మీట్ సమ్ అదర్ టైం అని. ఎస్, కలుద్దాం. టీవీ 10లో రవివర్మ చెప్పిన మాటలు విన్నాడు సంజయ్. ఒక్కసారిగా ఏడుపొచ్చింది. వీడిని తను అసలు పట్టించుకునేవాడు కాదు. వాడితో కలిసేవాడు కాదు. ఈరోజు వాడు ఎంత సపోర్టుగా మాట్లాడుతున్నాడు. అయినా ఇదంతా తన కర్మ కాకపోతే వాడు నా గురించి టీవీ స్టూడియోలో కూర్చుని మాట్లాడుతుంటే నేను ఇంట్లో కూర్చుని వాడి మాటలు వింటూ కంటనీరు పెట్టుకోవడమా? ఇంతలో ఇంకొక ఆలోచన. నిజంగా ఇదంతా నా మీద అభిమానమా? నా వంకతో వాడి పాపులారిటీ పెంచుకున్న ప్రయత్నమా? ఏది ఏమైనా దీనికంతటికీ కారణం ఆ ధనుంజయ్ గాడు. ఆ రోజు వాడు పేపర్లో తనకు వ్యతిరేకంగా రాయకపోతే తను వాడింటికి వెళ్ళేవాడు కాదు. వాడింటికి వెళ్ళకపోతే ఈ ప్రాబ్లం లేదు. నన్ను ఇన్ని కష్టాల్లోకి నెట్టి వాడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. వాడిని వదలకూడదు. ఈ గోల నుండి బయటపడగానే వాడి అంతు చూడాలి. అయినా వాడి అంతు చూడడానికి సమయం గురించి వేచి చూడాలా? ఏం, ఈరోజే ముహూర్తం పెడితే కాదంటుందా? డాడీ ఎప్పుడూ ఏం చెప్తుంటారు? రేపు చెయ్యాల్సిన పని ఈరోజే చెయ్యమని కదా. మరింకేం? నవ్వుకున్నాడు సంజయ్. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసే లీడర్ తమ పార్టీ ప్రెసిడెంట్కి బ్రీఫింగ్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది సార్. సాక్ష్యాలు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఆల్రెడీ మీడియా సీఎం కొడుకుని దోషిగా ప్రొజెక్ట్ చేసేస్తుంది. సీఎం ఏమంటున్నాడు? సీఎం ఒకటే చెబుతున్నాడు, తన కొడుకు ఏ నేరం చెయ్యలేదు. అసలు హంతకుడు త్వరలో పట్టుబడతాడట. మరి హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఏం చేశాడో అదే చేస్తున్నాడు. ఈ గొడవ ఎంత పెరిగితే తనకి అంత లాభం. ఈ సీఎంని తప్పించవలసి వస్తే తనే కాబోయే సీఎం అని అతని ఊహ. అతని ఊహ ఏదైనా సీఎంకి కబురు చేయండి. అధిష్టానం రాష్ట్ర రాజకీయాల మీద అసంతృప్తిగా ఉన్నారని, వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబరుచుకుంటే నాయకత్వ మార్పు అనివార్యం కావచ్చునని చెప్పండి. హైదరాబాద్లోని ప్రతిపక్ష పార్టీ ఆఫీసు. ప్రతిపక్ష నేత తన అనుచరులతో మాట్లాడుతున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే మన ముఖ్యమంత్రి కోట కూలుతోంది. ఢిల్లీలోని వాళ్ళ అధిష్టాన వర్గానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నచ్చలేదు. ఆఖరి వార్నింగ్ ఇచ్చేసింది. పరిస్థితులు చక్కబరచడానికి సీఎం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అతను సక్సెస్ అవ్వకూడదు. దాని వలన మనకేమిటి లాభం? ప్రస్తుతానికి ఏమీ లేకపోవచ్చు. కానీ ఈ గొడవలు కంటిన్యూ అవటం వలన సీఎం దిగిపోతాడు. వాడే ఇంకొకడు సీఎం అవుతాడు. వాడిని కుదురుగా పరిపాలించనివ్వం. 5 ఏళ్లలో 2-3 సీఎంలు మారారనుకో, ప్రజలకి ఈ ప్రభుత్వం మీద అసహ్యం వేస్తుంది. ఆల్టర్నేటివ్ మనమే కాబట్టి మనకే ఓట్లు పడతాయి. మనమే పవర్లోకి వస్తాం. అర్థమైనట్లుగా తల ఊపారు అందరూ. చాలా బాగుంది సార్ మీ అనాలిసిస్. కానీ మనం చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక అనుచరుడు సలహా ఇచ్చాడు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితిని కొనసాగనివ్వడమే కాదు, వీలైతే పెద్దవి చేయాలి. కాబట్టి రేపు రాష్ట్ర బంద్కి పిలుపునిద్దాం. సంజయ్ని అరెస్ట్ చేయాలని, సీఎం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ
బంద్కి పిలుపునివ్వండి. మనకి సపోర్టుగా ఉండే మిగతా ప్రతిపక్షాలను కూడా కాంటాక్ట్ చేయండి. అందరి సపోర్ట్ తీసుకుందాం. ఈ ముఖ్యమంత్రి కోటని కూల్చడంలో మన పాత్ర మనం పోషిద్దాం. ధనుంజయ్ ఫోన్ నంబర్ ఒకసారి సరిచూసుకుని డయల్ చేసింది అనిత. ధనుంజయ్కి ఈ కొత్త నంబర్ ఎవరిదో అర్థం కాలేదు. అయినా రిసీవ్ చేసుకుని హలో అన్నాడు. హలో, నేను అనితని. టీవీ10 తరఫున మాట్లాడుతున్నాను. చెప్పండి ముక్తసరిగా అన్నాడు ధనుంజయ్. మిస్టర్ ధనుంజయ్, మీరు టీవీ చూస్తుంటారా? ఎందుకు? మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని అన్ని న్యూస్ ఛానల్స్ సీఎం గారి అబ్బాయి మీ అపార్ట్మెంట్కి రావడం గురించి, రావలసిన అవసరం గురించి చర్చించుకుంటుంటే, బీయింగ్ ఏ జర్నలిస్ట్ దాని మీద రెస్పాండ్ అవ్వవలసిన అవసరం మీకు కనిపించలేదా? చూడండి మిస్, నేను నాకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పాను. మీకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీసుల దగ్గర దొరుకుతుంది. మీరు పోలీసులకి ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ ఒక జర్నలిస్ట్గా మీకు తెలిసిన విషయాలు వెల్లడించడం మీ బాధ్యతని అనిపించలేదా? నా బాధ్యతల గురించి నాకు మీరు గుర్తు చేయనక్కర్లేదు. నేను బాధ్యత గల పౌరుడిగానే నాకు తెలిసిన విషయాలు పోలీసులకు చెప్పాను. అలాగే మీకు కూడా ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు చెప్పాను. అంతకంటే ఎక్కువ కావాలంటే పోలీసులనే అడగాలి. అనితకి అర్థమైంది. ధనుంజయ్ కూడా జర్నలిస్టే. ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. ఇలాంటి వాళ్లను లొంగదీయాలంటే తన దగ్గర ఒక ఆయుధం ఉంది. దానినే ప్రయోగించాలని అనుకుంది. అడుగుదామని అనుకున్నాను ధనుంజయ్. కానీ మీరు పోలీసులకు కూడా చెప్పకుండా దాచుకున్న రహస్యం నా ద్వారా వారికి తెలిసిపోతే మీరు బాధపడతారేమో అని మీకు ఫోన్ చేశాను. మీ వరుస చూస్తుంటే నేనేదో నా అవసరానికి ఫోన్ చేశాననుకుంటున్నట్లున్నారు. సారీ, అవసరం నాది కాదు, మీది. మీరు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవాలనుకుంటే మా స్టూడియోకి అరగంటలో రండి. లేకపోతే మీరు చెప్పేదేమీ లేదని భావించి 31వ నిమిషంలో మేం ప్రసారం చేయదలుచుకున్న విషయం మా ఛానల్లో ప్రసారం అవుతుంది. గుడ్ బై అని అవతల నుండి ధనుంజయ్ చెప్తున్న మాటలు పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసింది. నిజంగా ధనుంజయ్ కనుక ఏదన్నా రహస్యం దాచుకుని ఉంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫోన్ రింగ్ అయింది. తీసి చూసింది. ధనుంజయ్ నుండి వస్తుంది. ఇప్పుడు అవసరం అతనిది. అందుకే ఫోన్ కట్ చేసింది. లెట్ హిమ్ కమ్ హియర్ అనుకుంటూ. ధనుంజయ్కి అనిత నుండి వచ్చిన ఫోన్ కాల్ షాక్ లాగా తగిలింది. ఎలా తెలిసింది వీళ్ళకి? ఆ రోజు తన ఇంటికి వచ్చిన మరో వ్యక్తి గురించి తను ఎవరికీ చెప్పలేదు. కారణం అతనంటే ఉన్న భయం. అతను సామాన్యుడు కాదు. అతనికి నచ్చని పని చేస్తే బ్రతికి బట్ట కట్టడం కష్టం. అందుకే పోలీసులు ఎంత రెట్టించినా అతని గురించి చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసిపోయింది? నిజంగా తెలిసిందా లేదా తనని ట్రాప్ చేయడానికి ఇది కూడా ఏమన్నా నాటకమా? లాభం లేదు. ఎంతసేపు రింగ్ అయినా ఫోన్ తీయటం లేదు. స్టూడియోకి వెళ్ళక తప్పేటట్లు లేదు. అది కూడా టైం లిమిట్ పెట్టింది. 30 నిమిషాలలోపు రావాలని. ఒకవేళ నిజంగా ఏదన్నా అవాకులు చవాకులు ప్రసారం చేసేటట్లయితే ఆపించవచ్చు. లేచి పరుగులాంటి నడకతో కారు పార్కింగ్ వైపు అడుగులు వేశాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. విజయ్ ఆదేశాల ప్రకారం ధనుంజయ్ని 24 గంటలు అనుసరిస్తున్నారు స్పెషల్ పార్టీ పోలీసులు. వారిలో ఒకరు పార్కింగ్లోకి అతని కారుని గమనిస్తూ ఉన్నారు. పరిగెత్తుతున్నట్లుగా వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేస్తున్న ధనుంజయ్ని చూడగానే అతన్ని గమనిస్తున్న వ్యక్తి అలర్ట్ అయ్యాడు. పైగా ధనుంజయ్ మొహంలో ఆందోళన, అతని నడకలో తడబాటు ఏదో అనుకోని సంఘటనలు జరిగినట్లుగా సూచిస్తుంటే అతను మిగిలిన తన యూనిట్ మెంబర్స్కి సమాచారం అందించాడు. ముందు ధనుంజయ్ కారు, దానిని అనుసరిస్తూ మఫ్తీలో ఉన్న పోలీసుల కారు ట్రాఫిక్ని చీల్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. దృష్టినంతా ట్రాఫిక్ మీద కేంద్రీకరించి డ్రైవ్ చేస్తున్నాడు ధనుంజయ్. హాయ్ ఫ్రెండ్, ఏమిటింత హడావిడి? హఠాత్తుగా వెనక సీట్లోంచి వినబడిన మాట ఉలిక్కిపడ్డాడు. కారు కంట్రోల్ తప్పి డివైడర్ని ఢీకొట్టబోయి తిరిగి కంట్రోల్లోకి వచ్చింది. జాగ్రత్త జాగ్రత్త, ఏమన్నా జరిగితే నువ్వు సరే, నా పరిస్థితి ఆలోచించు. మీరు మీరు కారులోకి ఎప్పుడు? మాటలు తడబడుతున్నాయి ధనుంజయ్కి. ఏమిటింత భయపడుతున్నావు ధనుంజయ్?
నేను నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకుని నీవు వచ్చే ముందే ఇక్కడ కూర్చున్నాను. కానీ నిన్ను చూస్తుంటే సర్ప్రైజ్కి బదులు షాక్ ఇచ్చినట్లున్నానే అని పెద్దగా నవ్వాడు. ధనుంజయ్ నుదురంతా చెమటతో తడిసిపోయింది. ఎక్కడికి బయలుదేరావు ధనుంజయ్? చెప్పాడు ధనుంజయ్. నెమ్మదిగా నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అవుతున్నట్లుంటే మరి ఏం చెప్పదలుచుకున్నావు టీవీ వాళ్ళకి? నేను వెళ్ళకపోతే పరిస్థితి ఇంకా విషమిస్తుందేమోనని వెళ్తున్నాను తప్ప నీ గురించి నేనేమీ చెప్పను. సరేలే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. కారు పక్కకు తీసి ఆపితే నేను దిగిపోతాను. ఎదురుగా ప్రతిపక్ష పార్టీల ఊరేగింపు వస్తోంది. నడుస్తున్న ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. రంగురంగుల పార్టీ జెండాలు, డప్పులు, టపాకాయలు, స్లోగన్లతో రోడ్లు హోరెత్తిపోతున్నాయి. ముందు ధనుంజయ్ కారు, కొద్ది దూరంలో దానిని అనుసరిస్తున్న పోలీసు కారు ఒకదాని వెనక ఒకటి ఆగినాయి. నెమ్మదిగా ఎదురుచూస్తున్న ఊరేగింపు ముందున్న కారుని దాటి వెనక కారు వైపు వచ్చింది. అంత కోలాహలంలో కూడా వెనక కారులోని పోలీసులు తమ దృష్టి నుంచి ముందున్న కారు తొలగిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఊరేగింపు నెమ్మదిగా ముందుకు వస్తోంది. కప్పని మింగుతున్న పాముల ఊరేగింపు వెనక కారుని కూడా దాటిపోయింది. రోడ్డు ట్రాఫిక్ జామ్ నుండి క్లియర్ అయింది. అన్ని వాహనాలు నెమ్మదిగా బయలుదేరాయి. కానీ ముందున్న కారు మాత్రం కదలలేదు. 5 నిమిషాలైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కారునే గమనిస్తున్న పోలీసులకి అనుమానం వచ్చింది. వారిలో ఒకరు కారు దిగి ముందు ఆగి ఉన్న కారు దగ్గరికి వచ్చారు. డ్రైవర్ సీటు పక్కన నిలబడి అద్దం మీద కొట్టాడు. తలుపు తీయడన్నట్లు రెస్పాన్స్ రాలేదు. కారు ముందు వైపు వెళ్ళి పరిశీలించాడు. డ్రైవర్ సీట్లో ధనుంజయ్ స్టీరింగ్ మీద వాలిపోయి ఉన్నాడు. వెనక కారులో ఉన్న తన సహచరునికి సిగ్నల్ ఇవ్వడంతో వారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. మరొక 5 నిమిషాలలో విండో గ్లాసులు బద్దలైనాయి. లోపల ధనుంజయ్ శవం స్టీరింగ్ మీద వాలిపోయి ఉంది. అతని మెడని ఎవరో పదునైన ఆయుధంతో కోసినట్లు తెగి ఉంది. హంతకుడి ఆనవాలు ఎక్కడా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.